ముఖ్యంగా ఈ రకమైన చింతన తత్వచింతన ఎప్పుడు చేయాలో తెలుసా? రాత్రి పడుకోబోయే ముందు చెయ్యాలి. అది చాలా మంచి సమయం. ఎలాగూ నిద్ర పట్టకపోవచ్చు, పట్టనప్పుడల్లా స్మరణ చేస్తే మంచిది కదా. పూజ కంటే ప్రార్థన మన జీవితంలో ప్రధాన స్థానం వహించగలిగితే మనం మనశ్శాంతిగా ఉంటాం. మనం పూజలు పెంచేసాం, యాత్రలు పెంచేసాం, తీర్థాలు పెంచేసాం, హడావుడి పెరిగిపోయింది, ఆత్మజ్ఞానం తగ్గిపోయింది. మనం ప్రార్థనకి అవకాశం ఎక్కువ ఇవ్వాలి. ప్రార్థన ఎప్పుడు ఏకాంతంగానే చెయ్యాలి. ప్రార్థన చేసేటప్పుడు పక్కన ఎవరు ఉండాల్సిన అవసరం లేదు. సామూహిక పారాయణలు, సామూహిక వ్యవహారాలు అవి మనశ్శాంతిని ఇవ్వవండి. నువ్వు ఒక్కటివే చేసుకోవాలి. ఇంట్లో కూర్చొని నువ్వు ఒక్కడివే చేసుకోవాలి. నువ్వు దేవుడు తప్పితే ఎవరో ఉండదు. నిజానికి ఉన్నది దేవుడే, మనం కూడా లేవు. మనం లేకుండా పోవాలి. అక్కడ నేను అనే భావనే పోవాలి. ఆ పారాయణ మీద ఉండాలి దృష్టి అంతా. ఏ నామం చదువుతున్నామో దాని అర్థం మీదే. అప్పుడు ఖచ్చితంగా అమ్మవారే చూసుకుంటుంది మొత్తం బాధ్యత. బంధువులు మిత్రులు చూసే సంబంధాలు చాలా బాగుంటాయి. మనకు పనిచేసే ఉద్యోగులు మనతో పాటు పనిచేస్తూ ఉంటారు. వారు మనతో పాటు చదువుకున్న వాళ్ళు, పూర్వపు మైత్రులు ఉన్నవాళ్ళు కాస్త చూడాలి. నువ్వు గట్టెక్కావు, నన్ను కూడా గట్టెక్కించవయా అని కాస్త మాట్లాడితే చూస్తాడు ఆయన. మళ్ళీ రోజు చేసి ఇబ్బంది పెట్టకూడదు, చంపేస్తున్నాడు అనుకుంటాడు. 15 రోజులు సరిగ్గా టైం పెట్టుకోవాలి. 1వ తారీఖు చేసాం, మళ్ళీ 15వ తారీఖు చేయాలి. ఏంటి ఏమన్నా అసలు ఏమైనా ప్రయత్నం చేసావా, నేను పాపం ఇబ్బంది పెడుతున్నా అంటూనే ఇలా మీరు ఖచ్చితంగా 7-8 మంది పేర్లు రాసుకుని 3 నెలల పాటు కృషి చేయడమో తప్పనిసరిగా భగవంతుడు దేవుల సంబంధం కుదురుతుంది. మంచి సంబంధమే కుదురుతుంది. ఒక ప్రయత్నం అది. ఒక కాగితం మీద రాసుకుని నెంబర్లు వాళ్ళ పేర్లు రాసుకుని చెయ్యి. వాళ్ళని విసిగించద్దు. ఎందుకంటే మన పని వాళ్ళకి అప్పగించాం. మరి మనమే డబ్బులు ఇవ్వట్లేదు దానికి. మ్యాట్రిమోనీ వాళ్ళకి డబ్బులు ఇస్తాం, బంధువులకి ఎలా ఇస్తాం? తప్పు కదండి. వాళ్ళు పుచ్చుకోరు. కేవలం మరి అటువంటిప్పుడు మనం చెప్పాలి. అక్కైనా సరే, సొంత అక్కైనా సరే, అక్క చూడవే కాస్త నేను చెల్లెల్ని కదా అని చూస్తుంది. కానీ ఆవిడ పనులు ఆవిడకున్నాయి. 15 రోజులకు ఒకసారి చెయ్యి, విసిగించద్దు.